ఎన్కౌంటర్ కారణంగా చంద్రబాబు నాయుడు వెనకుండా నడిపించాడు అంటూ అప్పట్లో రాసినటువంటి ఇలా పుస్తకాలు, హరిరామ జోగయ్య పుస్తకాలు అయినా కదా రాసినటువంటి వాళ్ళలో ఇట్లాంటి వాటి ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంది. ఈ తరం పిల్లలకు కూడా ఆ ఫీలింగ్ ఉంది. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళతో ఒక సామాజిక సంఘర్షణ అయితే నడిచింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 30-40 సంవత్సరాలు సామాజిక సంఘర్షణ నడిచింది. కాబట్టి చంద్రబాబుని గద్దె దించడం కోసం కాపు లేకం కావాలంటే ఒక అర్థం ఉంది. కానీ అసలు ఈ కాపు సామాజిక వర్గానికి రక్షణగా తోడున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉందంటే రెడ్డి సామాజిక వర్గం. రంగా మటర్ జరిగిన రోజున రంగాకి సంబంధించినటువంటి రంగా దీక్ష చేస్తున్నప్పుడు సపోర్టింగ్ వచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఘర్షణ జరిగిన తర్వాత కూడా వెనకేసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి. అలాగే రాయలసీమలో రెడ్లకి బలిజలకి మంచి స్నేహం ఉంటది. అక్కడ ఎప్పుడు ఇట్లాంటి ఘర్షణ వాతావరణం రాలేదే. 40 సంవత్సరాల పాటు కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్యన సామాజిక సంఘర్షణ జరిగింది తప్పించి రెడ్డి కాపు సామాజిక వర్గాల మీద ఎప్పుడు సంఘర్షణ లేదు. అది లోకల్ గా ఎవడన్నా ఒకళ్ళిద్దరు నాయకుల మధ్యన ఉంటే ఉండొచ్చును కానీ వర్గపోరు లేదు. దీన్ని వర్గపోరు అంటాం. వర్గపోరు రెడ్డికేను కాపుకేం లేదు కదా. ఇక జగన్మోహన్ రెడ్డి కాపులకి ఏం అన్యాయం చేశాడని ప్రత్యేకించి గొడవపడ్డానికి వాళ్ళు రాజ్యాధికారం అన్నటువంటి కాన్సెప్ట్ ఆకాంక్షిస్తున్నారు. అది కూడా అందరిలో ఉందా లేదా అంటే గనక పవన్ కళ్యాణ్ దాన్ని ఒక అద్భుతమైన ఛాన్స్ ని మిస్ చేస్తున్నాడు అనేది వీళ్ళ లెక్క. హరిరామ జోగయ్య కాకపోతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయన ఫీలింగ్ ఏంటి? మా అన్నయ్య అంత సీరియస్ గా ఎఫర్ట్ పెడితేనే 18% ఓట్లే వచ్చినాయి, 18 సీట్లే వచ్చినాయి కదా అన్నాడు. అదే ఆయన కన్సాలిడేట్ చేసుకున్నటువంటి దాన్ని కంటిన్యూ చేసుంటే ఆయనకి తర్వాత పెరుగుతుంది. ఆయన చేసుకోవాల. ఇప్పుడు ఈయన అసలు ఆరంభంలోనే కాడి వదిలేస్తుండే. ఇప్పుడు చిరంజీవి ఆ రోజున పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? సొంత బలం తేల్చుకోవడానికి. ఈయన పొత్తు పెట్టుకుంటే 6% ఓట్లే వచ్చినాయి. ఎందుకని? ఈయన నమ్మలా. ఈ దఫా నమ్ముదాం అనుకున్న సందర్భంలో ఈయన వెళ్ళి తెలుగుదేశంతో పెట్టుకున్న తర్వాత అదే మైనస్ అవుతాం. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న తిరుగుబాటు అని అనుకోవాలా? కాపు సామాజిక వర్గం జనసేనని ఓన్ చేసేసుకోవడం వల్ల వస్తున్న ప్రాబ్లమ్? కాపు సామాజిక వర్గం ఏమి ఓన్ చేసేసుకుందని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఏమి ఎలక్షన్ జరగలేదు. అంటే మిగిలిన పార్టీలకి ఏమి సలహాలు ఇవ్వట్లేదు, జనసేనకే సలహాలు ఇచ్చి లేఖలు రాస్తారంటే ఓన్ చేసుకున్నట్టు. ఆయన ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి. హరిరామ గారికి ప్రయారిటీ ఇవ్వకపోతే ఉండేది కాదు. ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులకి ఏమైనా ప్రయారిటీ ఇస్తున్నాడా? లేకపోతే చంద్రబాబు గారు కమ్మ సామాజిక వర్గానికి ఏమైనా ప్రయారిటీ ఇస్తున్నాడా? ఈయన కాపు, ఒంటరి, బలిజ ఇదంతా ఒకటవ్వాలని కులపరంగా ఒక పిలుపునిచ్చాడు కాబట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. పిలుపునివ్వకపోతే అసలు అవసరమే లేదు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అట్లా చెప్పకూడదు మనం ఈ కులం ఇది అన్నటువంటి. ఈయన ప్రత్యేకించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చాడు ఆ కులంతో సంబంధం లేదంటే వచ్చేటప్పుడు చర్చ ఇక్కడ అసలు సమస్య. సీట్ల లెక్క తగ్గితే ఈ తిరుగుబాటు ఇంకా పెరుగుద్దా? అంటే పవన్ కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అయినంతగా కాపు సామాజిక వర్గం కాంప్రమైజ్ అయ్యేటైతే కనిపించట్లేదు. బేసిక్ గా లెటర్లు ఇట్లాంటి వాటి